లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇది ఒక పీరియాడిక్ భారీ యాక్షన్ థ్రిల్లర్. 3 దశాబ్దాల క్రితం చిరంజీవి నట విశ్వరూపం మళ్ళీ ఈ సినిమాలో కనిపించబోతుంది అన్న అంచనాలున్నాయి. అయితే ఈ పాత్రకు సంబంధించి చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేయాల్సింది. అనిల్ రావిపూడితో చేస్తున్న 157వ సినిమా తర్వాత చిరంజీవి 158వ పనుల్లో నిమగ్నం అవుతారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పేరు కూడా తెరపైకి వచ్చింది. చిరు వయసుకు రాణి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే రాణి ముఖర్జీ కంటే ఆ పాత్రకు బాలీవుడ్ సంచలనం దీపికా పదుకునే అయితే ఇంకా బాగుంటుందనే కొత్త ప్రపోజల్ కూడా తెరపైకి వస్తుంది. దీపిక అయితే పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్. కల్కి 2898 ఏడీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అన్నిటికీ మించి సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటి దీపిక. మరి ఈ నేపథ్యంలో మేకర్స్ దీపికను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారట. సినిమాలో సెకండ్ లీడ్ కూడా ఉందంటున్నారు. మరి ఆ పాత్రకు రాణి ముఖర్జీనే పరిశీలించే అవకాశం అయితే ఉందంటున్నారు. మెగాస్టార్ లాంటి లెజెండ్ తో కలిసి పనిచేయాలని ప్రతి నటి కోరుకుంటుంది. అయితే వయసు రీత్యా కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. మరి ఈ క్రమంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం అనేది అంత తేలిగ్గా జరగదు. ప్రస్తుతం 157వ సినిమా హీరోయిన్ విషయంలో కూడా ఇదే తర్జన్ భర్జన్ సాగుతోంది. నయనతారను అడిగితే ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుంది. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. కాజల్, తమన్నా లాంటి వాళ్ళని తీసుకున్నా వాళ్ళంతగా కలిసిరారు.